వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను బ్రౌనీ చాక్లెట్ కేక్ చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా, చాలా వెరైటీగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాంటి కేక్ ఈరోజు మీకు నేను చేసి చూపించబోతున్నాను. మీకు మరో కేక్తో మీ ముందుకు వస్తున్నాను. అది బ్రౌనీ చాక్లెట్ కేక్. దీనికోసం నేను ముందుగా 1 కప్పు రాగి పౌడర్ తీసుకున్నాండి, 1 కప్పు గోధుమ పిండి, 100 గ్రామ్స్ బటర్, కొంచెం వెనిలా ఎసెన్స్, చాకో పౌడర్ 4 స్పూన్లు, సోడా, బేకింగ్ పౌడర్ ఏమో 4 స్పూన్లు, 4-5 స్పూన్లు చాకో చిప్స్ అండ్ 1 డబ్బా మిల్క్ మేడ్. దీంతో ఈరోజు నేను మీకు కేకు తయారు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ బటర్ మనం ఒక బౌల్లోకి తీసుకుని దీంట్లో 1/2 లీటరు హాట్ మిల్క్ అండి వేసి దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న బటర్ మొత్తం ఈ హాట్ మిల్క్లో బాగా కలిసిపోవాలండి. దీంట్లో మనం ముందుగా తీసుకుపెట్టిన 1 కప్పు రాగి పౌడరు, అలాగే దానికి సమానంగా తీసుకున్న 1 కప్పు గోధుమ పిండి, బేకింగ్ సోడా, అలాగే వంట సోడా, మొత్తం ఇవన్నీ బాగా వేసి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు 3 స్పూన్లు బేకింగ్ పౌడర్, ఇప్పుడు 100 గ్రామ్స్ మిల్క్ మేడ్ అండి. మిల్క్ మేడ్ కూడా వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేట్లాగా మనం బాగా కలిపేసుకోవాలి. కొంచెం మిల్క్ ఉంచుకున్నాం కదా, ఆ మిల్క్ కూడా వేసేసి మొత్తం ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. అలాగే కోకో పౌడర్, ఇప్పుడు 1 స్పూను వెనీలా ఎసెన్స్. మనము ఇలా కుక్కర్ పెట్టుకుని దాంట్లో అడుగున సాల్ట్ వేసి ఒక ఇడ్లీ రేకు పెట్టుకుని దాన్ని ముందుగా మనం ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని బటర్ మొత్తం ఆ గిన్నె అంతటి మనం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ కేక్ బ్యాటర్ అంతా దీంట్లో వేసి మనం బేక్ చేసుకుందాం. గిన్నెలోకి ఆ మిశ్రమాన్ని అంతా వేసుకుని పైన చాకో చిప్స్ వేసేసుకుని మనం కుక్కర్లో బేక్ చేసేసుకోవాలి. ఇది హీట్ అయిందండి. ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకుని ఒక 15 నిమిషాల సేపు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద బేక్ చేయాలి. ఇదిగోనండి, మనకి చాక్లెట్ బ్రౌనీ కేక్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఎలా ఉందో. మనకు ఓవెన్లో చేసినట్టుగానే అంత స్మూత్గా అంత సాఫ్ట్గానే వచ్చింది. ఎంత సాఫ్ట్గా ఎంత స్పాంజీగా ఉందో, నోట్లో పెట్టిన కరిగిపోయేట్లా ఉంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చక్కగా చాలా ఈజీగా మనం ఇంట్లోనే మనం ఈ కేకుని తయారు చేసేసుకోవచ్చు.